జార్ఖండ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. జేఎంఎం లెజిస్లేచర్ పార్టీ నేతగా చంపై సొరెన్ను ప్రకటించి గంటలు గడుస్తున్నా రాజ్భవన్ నుంచి ఆహ్వానం అందలేదు. దీంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతుంది. అదే సమయంలో జార్ఖండ్లో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. ప్రత్యేక విమానంలో 43 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ రావాలనుకున్నా వెదర్ సహకరించకపోవడంతో డ్రాప్ అయ్యారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా, అరెస్ట్ తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీలు తలమునకలయ్యాయి. హైదరాబాద్ కేంద్రంగా క్యాంప్ పాలిటిక్స్ కు తెరతీశాయి. ఇందులో భాగంగా 43 మంది ఎమ్మెల్యేలను రాంచీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించాలనుకున్నారు. కానీ బ్యాడ్ వెదర్తో ఆగిపోవాల్సి వచ్చింది. జేఎంఎం ఎల్పీ నేత చంపై నిన్న సాయంత్రం గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కలిశారు. మద్దతుగా ఉన్న 43 మంది ఎమ్మెల్యేల లేఖను ఆయనకు అందజేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని గవర్నర్ను కలిసి కోరామని చంపై సోరెన్ అన్నారు. మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్య 47కు పెరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. नया सरकार गठन करने का दावा पेश किया था, उसी को जल्दी बहुत लेट हो गया कि 20-22 घंटा हो गया, इसलिए इसको बहुत जल्दी नया सरकार गठन का प्रक्रिया को पूरी किया जाए, ये हम लोग कहा। लेकिन राज्यपाल महोदय से ये आश्वासन मिला कि हम जल्दी करने का हम विचार कर रहे हैं. జార్ఖండ్ కుదిపేస్తున్న మనీ లాండరింగ్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు రాంచీలోని పీఎంఎల్ఏ కోర్టు ఒకరోజు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. తదుపరి విచారణను ఇవాళకి వాయిదా వేసింది. మరోవైపు మనీ లాండరింగ్ కేసు కింద ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం ఇవాళ విచారణ చేపడతామని తెలిపింది.